అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. భగవంత్ కేసరి సెట్స్ పై ఉండగానే బాలకృష్ణ 109వ చిత్రం ప్రకటించాడు. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ ఈ చిత్ర దర్శకుడు. NBK 109 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. శివరాత్రి కానుకగా విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ మోత పుట్టించింది. బాలయ్య లుక్, డైలాగ్, విజువల్స్ అలరించాయి. తమన్ BGM వేరే లెవెల్ అని చెప్పాలి. ఫస్ట్ గ్లిమ్స్ విపరీతంగా అంచనాలు పెంచేస్తుంది. NBK 109 కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుండగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ మాదిరి బాలయ్య కూడా ఎన్నికల కోసం ఈ చిత్ర షూటింగ్ పక్కన పెట్టేస్తున్నాడట. ఎన్నికలయ్యే వరకు NBK 109 షూటింగ్ లో బాలయ్య పాల్గొనటం జరగదు అంటున్నారు. ఎన్నికలకు రోజుల సమయం మాత్రమే ఉంది. బాలయ్య TDP తరఫున హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తున్నాడు. దీంతో హిందూపురంలో ఎన్నికల ప్రచారం షురూ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో NBK 109 షూటింగ్ కి బాలయ్య షార్ట్ బ్రేక్ ఇస్తున్నారట. బాలయ్య నిర్ణయం నేపథ్యంలో ఆయన పవన్ పార్టీలో నడుస్తున్నాడని సోషల్ మీడియా జనాలు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేష్ రెండో కూతురు హయవాహిని పెళ్లి జరగబోతుంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో పెళ్లి వేడుక జరగనుంది. హయవాహిని ఎంగేజ్మెంట్ గత ఏడాది అక్టోబర్లో చాలా సింపుల్ గా జరిగింది. ఆ వేడుకకు చిరంజీవి, మహేష్ బాబు హాజరయ్యారు. ఇప్పుడు పెళ్లి కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపే హయవాహిని పెళ్లి జరగనుంది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. పెళ్లి ఫోటోలు బయటకొస్తేనే పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారనే విషయం క్లారిటీ వస్తుంది. వెంకటేష్ కు 3 కూతుళ్లు, 1 కొడుకు ఉన్నారు. పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. యువ నటుడు తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ మూవీ పాన్ ఇండియా హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టి 2024లో తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న హనుమాన్ ఇప్పుడు OTT ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇన్నాళ్లు ఈ మూవీ ఏ OTT ప్లాట్ఫామ్ పై ఎప్పుడు విడుదలవుతుంది అనేది కొంతమేర గందరగోళానికి గురిచేసింది. చివరికి జియో సినిమాలో మార్చి 16న హనుమాన్ వస్తోంది. అలాగే అదే రోజు కలర్స్ సినీప్లెక్స్ టీవీ ఛానల్లో కూడా టెలికాస్ట్ కానుంది. ఈ మేరకు జియో సినిమా తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ తొలి రోజు కేవలం 9.3 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ వారం గడిచేసరికి చాలా ఈజీగా 100 కోట్ల మార్కును దాటేసింది. ఇందులో అధిక వాటా 2 తెలుగు రాష్ట్రాలదే. కేవలం మౌత్ టాక్ తోనే జనాలు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ చాలా సులువుగా 200 కోట్ల వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఓవర్సీస్ లోనూ ఈ సినిమా కనక వర్షం కురిపించింది. అక్కడ 56.80 కోట్లు కొలగొట్టింది. ఇలా వరల్డ్ వైడ్ గా హనుమాన్ ఏకంగా 293.30 కోట్లు రాబట్టింది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని హీరోయిన్ రితికా సింగ్ అన్నారు. TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వెటాయాన్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రితికా సింగ్ కు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో రజనీకి రితికా ధన్యవాదాలు తెలిపింది. రజనీకాంత్ లోని దయాగుణం, ప్రేమ సాటి లేనివని, అంతటి గొప్ప వ్యక్తితో తాను కలిసి పనిచేస్తున్నానని చెప్పింది. మరోవైపు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రాణా దగ్గుపాటి, మంజు వారియర్, తుషారా విజయన్లు నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే తిరునల్వేలి, కన్యాకుమారిలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. పుష్ప 2 కోసం దాదాపు 120 కోట్ల పారితోషికం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ నిలుస్తారని చెప్పొచ్చు. ప్రభాస్ ఒక్కో సినిమాకి సుమారు 150 నుండి 200 కోట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయిందట. మరోసారి బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటించబోతుందట. ఆమెని హీరోయిన్ గా ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఈ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక బన్నీ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారు. అనంతరం అట్లీ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్గా, అఖిల్ రాజ్, దివిజా ప్రభాకర్ ఇతర ప్రధాన పాత్రల్లో, సతీష్ గోగాడ దర్శకత్వంలో ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందనున్న చిత్రం అర్జునుడి గీతోపదేశం. త్రిలోక్నాథ్ కె ప్రదీప్ రెడ్డివి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కనుమొలి అమ్మిరాజు క్లాప్ కొట్టగా మల్లాల సీతారామరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. త్రిలోక్నాథ్ పూజిత స్క్రిప్ట్ అందించగా లక్కంశెట్టి వేణుగోపాల్ తొలి షాట్కు గౌరవ దర్శకత్వం వహించారు. రాజీవ్, ఆదిత్య, శశికుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా చైతన్య కందల డిఓపిగా, అర్జున్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటించిన వెంటనే ఎక్స్ వేదికగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. సడన్ డిసిషన్, హ్యాపీ టు ఇన్ఫార్మ్, పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా అని ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ట్వీట్ ఏపీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తాను పిఠాపురం నుంచి పోటీ చేయడం లేదని తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. తన ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. పిఠాపురంలో తాను తీసిన షార్ట్ ఫిలింలో కంటెస్ట్ గురించే తాను చెప్పానని వర్మ తెలిపారు. ఎలక్షన్ అనే పదాన్ని తాను వాడలేదని, తన ట్వీట్పై మీడియా ఊహాగానాలు చేసిందని చెప్పారు. ఈ మిస్కమ్యూనికేషన్కు తాను బాధ్యుణ్ణి కాదు కాబట్టి తాను సారీ చెప్పబోనని చెప్పారు. మెగా హీరోలలో ఒకరిగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన ఇప్పుడు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ స్థాయికి ఎదిగాడు. ఇక తెలుగులో అనేక మంది స్టార్ హీరోలకు పోటీగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఆయన అభిమానులకు మాత్రం ఎప్పటికీ హాట్ ఫేవరెట్. అలాంటి అల్లు అర్జున్ని ఒక సామాన్యమైన అభిమాని కలిస్తే ఏమవుతుంది? మహా అయితే ఒక ఫోటో ఇచ్చి పంపిస్తారు, అంతే కదా అనుకోవచ్చు. కానీ తాజాగా అల్లు అర్జున్ టీం షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ అభిమాని ఒకరు అల్లు అర్జున్ కలుసుకునేందుకు వచ్చినట్లు టీం చెబుతుంది. దీంతో అల్లు అర్జున్ అతన్ని దగ్గరకు తీసుకుని మాట్లాడటంతో సదరు అభిమాని నోట మాట రాలేదు. అల్లు అర్జున్ ఇంత దగ్గరగా చూస్తున్నాను అనే ఆనందమో లేక మరి ఇంకా ఏదైనా కారణం ఉందో తెలియదు, కానీ ఆయన్ని చూసి షాక్ అయి హత్తుకొని ఏడ్చేస్తూ కనిపించాడు. యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జీ స్టూడియోస్తో పాటు స్టోన్ బెంచ్ అనే ఫిల్మ్స్ సంయుక్తంగా రత్నం అనే సినిమాను రూపొందిస్తుంది. రత్నం సినిమాకు హ్యారీ డైరెక్టర్గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ను అందిస్తున్నారు. ఈ మధ్యనే టైటిల్తో పాటు ఫస్ట్ షార్ట్ టీజర్ను విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. డోంట్ వరీ రా చిచ్చా అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఎంతో గ్యాప్ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ సాంగ్ పాడి అలరించాడు. కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ సముద్రకని గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలు చేస్తున్న సముద్రకని మలయాళ సినిమాలకు సపోర్ట్ చేయను అని డైరెక్ట్గా చెప్పడం కోలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా మంజుమల్స్ బాయ్స్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేయాలని కొంతమంది నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సముద్రకని ఈ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నేను ఖాళీగా ఉండలేక చిన్న సినిమాలు చేస్తూనే ఉండేవాడిని. అయితే ఈ రోజుల్లో ప్రేక్షకులకు చేరువ కావడం కష్టంగా మారింది. ఎంతో కష్టపడి డబ్బు పెట్టి ఆనందంతో సినిమాలు చేస్తాం, కానీ విడుదలయ్యాక ఆ ఫీలింగ్ ఉండదు. ఇలాంటి మంచి చిన్న తమిళ చిత్రాలను ఆదుకోవడానికి థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. నా సినిమా తీయమని వారిని వేడుకోవాల్సి వచ్చింది. మంజుమల్ బాయ్స్ వంటి మలయాళ చిత్రాలకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తూ ఉండగా మన చిన్న తమిళ చిత్రాలకు కూడా అంత మంచి ఆదరణ లభించలేదు. ఇప్పుడు ప్రణవ్ మోహన్ లాల్ చిత్రం ఇక్కడ విడుదలవుతుంది. ఇప్పటికే థియేటర్లు బుక్ చేసేశారు, కానీ నా సినిమాలను విడుదల చేయమని వారిని అడుక్కుంటున్నారు. ఈ సమస్య వల్ల చిన్న సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్తో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. టీజర్ ఫస్ట్ సింగిల్తో పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది. తర్వాత మేకర్స్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. ముగ్గురు గ్రామంలోకి వచ్చాక బ్యాంగ్ బ్రోస్, A to Z సొల్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.
ఈ ముగ్గురు వివిధ సమస్యలకు పరిష్కారంగా టాబ్లెట్లతో పౌడర్ తయారు చేసి గ్రామస్తులకు అమ్ముతూ ఉంటారు. వారి వ్యాపారం పుంజుకున్నప్పుడు అఘోరాల సమూహం గ్రామాల్లోకి ప్రవేశించి రహస్యమైన సంపంగి మహల్లో నిధిని కనుగొనమని సవాల్ విసురుతుంది. మిగిలిన కథ హంటెడ్ హౌస్లో నిధిని కనుగొనడానికి బ్యాంక్ బ్రోస్ యొక్క పోరాటాలని గురించి. ఎంటర్టైన్మెంట్, యువతను ఆకట్టుకునే అంశాలు కాకుండా ట్రైలర్ సూచించినట్లుగా సినిమాలో ట్రెజర్ హంట్, హర్రర్, థ్రిల్లర్ మొదలైన ఇతర అంశాలు ఉన్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 81 ఏళ్ల బిగ్ బీ గుండెకు సంబంధించిన నొప్పితో బాధపడుతూ ఉండగా యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న బిగ్ బీ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమిళ అగ్ర హీరోల్లో ధనుష్ ఒకరు. ధనుష్ ని ఒక కేసు ఏళ్ల తరబడి వేధిస్తోంది. ధనుష్ తరఫున న్యాయవాది కోర్టులో పోరాడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు ధనుష్ కోర్టుకు కూడా హాజరు కావాల్సి వచ్చింది. అసలు ఇంతకీ ఏమైందంటే, తమిళనాడులోని మధురై జిల్లా మేలూరుకి చెందిన కదిరేషన్ దంపతులు ధనుష్ తమ కొడుకు అంటూ కోర్టుకెక్కారు. సినిమాల్లో నటించడానికి ధనుష్ 11వ తరగతిలో ఇంటి నుంచి పారిపోయాడంటూ కదిరేషన్ దంపతులు కొన్ని ఆధారాలతో కోర్టును ఆశ్రయించారు. తమ కొడుకుని తమకు అప్పగించాలని కోరారు. అంతేకాదు, ధనుష్ తమ బాగోగుల కోసం నెలకి 60,000 డబ్బు పంపాలని కూడా కదిరేషన్ కోర్టును కోరారు. దీనితో ధనుష్ స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ కూడా కోర్టుకి అందించారు. 2017లో కదిరేషన్ కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. మేలూరు కోర్టు నుంచి ఈ కేసు మదురై కోర్టుకి బదిలీ అయింది. కదిరేషన్ దంపతులు మదురై కోర్టులో ధనుష్ కి సంబంధించిన పుట్టుమచ్చల ఆధారాలున్న టీసీని అందించారు. ధనుష్ తరఫున న్యాయవాది అందించిన టీసీలో ఆ తరహా పుట్టుమచ్చలు లేవు. దీనితో న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో కోర్టు రిజిస్ట్రార్ సమక్షంలో ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించారు. కదిరేషన్ పేర్కొన్నట్లు ధనుష్ కి అలాంటి పుట్టుమచ్చలు లేవు అని తేలింది. దీంతో ధనుష్ కదిరేషన్ దంపతుల కొడుకు అని, సరైన ఆధారాలు లేవు అని ప్రస్తావిస్తూ న్యాయమూర్తి కేసును కొట్టేశారు. దీంతో ధనుష్ కి ఈ కేసులో ఊరట లభించింది. కదిరేషన్ దంపతులు ఉద్దేశపూర్వకంగా సింపతి కోసం తమ కొడుకు ధనుష్ అనే వాదనని తీసుకువచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఒక హామీ ఇచ్చారు. టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీతో ఏం చేస్తామని హోస్ట్ నాగార్జున అడిగారు. నేను విన్నర్ అయితే ఆ డబ్బులు పేద రైతులకు సహాయంగా అందిస్తానని చెప్పాడు. రైతు బిడ్డ ట్యాగ్ తో హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఇచ్చిన ఈ హామీ అతని విజయానికి దోహదం చేసింది. విన్నర్ గా టైటిల్ అందుకున్న పల్లవి ప్రశాంత్ 35 లక్షల ప్రైజ్ మనీ, ఒక కార్, డైమండ్ నెక్లెస్ గెలుచుకున్నాడు. కాబట్టి హౌస్ లో ఇచ్చిన మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ 35 లక్షలు పేదల రైతులకి పంచాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ షో ముగిసిన 3 నెలలు అవుతుంది. ఆ దిశగా పల్లవి ప్రశాంత్ అడుగులు వేసిన దాఖలాలు లేవు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సీజన్ 2 విన్నర్ ప్రైజ్ మనీ క్యాన్సర్ రోగులకు సహాయంగా ఇస్తానని చెప్పాడు. ఆయన మాట నిలబెట్టుకోలేదనే వాదన ఉంది. పల్లవి ప్రశాంత్ కూడా మాట తప్పాడు. ఇంకెప్పుడు సహాయం చేస్తాడని విమర్శలు వినిపించాయి. ప్రాణం పోయినా మాట తప్పను, త్వరలోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తానని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో స్పందించారు. దివంగత దర్శకుడు సూర్యకిరణ్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సూర్యకిరణ్ కళ్యాణిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి సూర్యకిరణ్ మద్యానికి బానిసైనట్లు సన్నిహితులు చెబుతున్నారు. సూర్యకిరణ్ మృతిపై అతని చెల్లెలు సుజిత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆయన నా అన్నయ్య మాత్రమే కాదు, నా హీరో, నాకు తండ్రి కూడా. నీ మాటలకు, నీ ప్రతిభకి నేనెప్పుడూ అభిమానిని. మరో జన్మంటూ ఉంటే అప్పుడైనా నీ కలలన్నీ సాకారం కావాలని ప్రార్థిస్తున్నా అంటూ సుజిత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాజాగా యమధీరా నుంచి టీజర్ రిలీజ్ అయింది. శ్రీ మందిరం ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్ ఆర్ దర్శకుడు. కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ జాతీయ జట్టుకు ఎంపికైన తొలినాళ్లలో సిసిలైన పేసర్గా అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే దూకుడు స్వభావంతో అనేక పర్యాయాలు చిక్కుల్లో పడ్డాడు. ఆ తర్వాత ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం అతడి కెరియర్ పై మాయని మచ్చలా మిగిలిపోయింది. బీసీసీఐ అతడిపై నిషేధం ఎత్తివేయగా కేరళ తరఫున దేశవాళీ క్రికెట్లో పాల్గొన్నాడు. క్రికెటర్గా ఉన్నప్పటి నుంచి శ్రీశాంత్ వినోద రంగంపై ఆసక్తి చూపుతుండేవాడు. స్వతహాగా డాన్సర్ కావడంతో సినిమా ఈవెంట్లు, టీవీ కార్యక్రమాల్లోనూ మెరిశాడు. టీమిండియా ఫైర్ బ్రాండ్ క్రికెటర్గా ఎస్ శ్రీశాంత్ కు గుర్తింపు ఉంది. ప్రత్యర్థి జట్టులో ఎవరైనా మాటల యుద్ధానికి దిగితే వారిపై పందెం కోడిలా దూకే శ్రీశాంత్ ఇప్పుడు సినీ రంగంలో దూసుకుపోతున్నాడు. కన్నడ చిత్రం యమధీరాలో శ్రీశాంత్ విలన్ గా నటించాడు. ఇందులో కోమల్ కుమార్ హీరో.
ఈ సినిమాలో రిషికా శర్మ, అలీ, నాగబాబు, సత్యప్రకాష్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా యమధీర నుంచి టీజర్ రిలీజ్ అయింది. శ్రీ మందిరం ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్ ఆర్ దర్శకుడు. ఆదర్శ్ శర్మ తాజాగా నటించిన చిత్రం బస్తర్ ది నక్సల్ స్టోరీ. సుదీప్ తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విపుల్, అమృత్ లాల్ షా, ఆషిన్ ఏషా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ఇది ఒక బీజేపీ ప్రాపగండా మూవీ అంటూ పలు విమర్శలు ఎదురయ్యాయి. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శితమవుతుండగా తాజాగా ఎక్స్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమాను బ్యాన్ బస్తర్ మూవీ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఈ మూవీలో చూపించినవన్నీ అబద్ధాలు అని, మావోయిస్టులను దారుణంగా చూపించారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను సపోర్ట్ చేసేవారు కూడా ఎందుకు బ్యాన్ చేయాలంటూ ఇదే హ్యాష్ ట్యాగ్ వాడటంతో ప్రస్తుతం ఈ విషయం ఎక్స్ లో వైరల్ అవుతుంది. ఆమిర్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్, సీనియర్ హీరో, టాప్ స్టార్. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు ఆమిర్. అతని చివరి సినిమా లాల్ సింగ్ చద్దా. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ కోంబ్ కు రీమేక్ గా తెరకెక్కబడింది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కూడా ప్రధాన పాత్రలో కనిపించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. లాల్ సింగ్ చద్దా సినిమా పరాజయం తర్వాత ఆమిర్ ఖాన్ కొన్నాళ్లు సినిమా నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, అప్పటి నుంచి అతను ఏ సినిమాను కమిట్ అవ్వలేదు. రీసెంట్ గా తన కూతురు ఇరా ఖాన్ వివాహం ఘనంగా నిర్వహించారు ఆమిర్ ఖాన్. ఇండియాలోని అన్ని పరిశ్రమల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. ఆమిర్ ఖాన్ ఇక సినిమాలకు పర్మనెంట్ గా గుడ్ బై చెప్తారని టాక్ వినిపిస్తోంది. ఆయన గత కొద్ది కాలంగా చెన్నైలో ఉంటున్నారు. ఆమిర్ ఖాన్ తల్లి అనారోగ్యం కారణంగా చెన్నైలో చికిత్స పొందుతున్నారు. ఇక తన తల్లి ట్రీట్మెంట్ కోసం ఆమిర్ ఖాన్ చెన్నైలో స్థిరపడ్డారు. ఆమిర్ ఖాన్ కొన్ని నెలలుగా నటుడు విష్ణు విశాల్ ఇంట్లో ఉంటూ వస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్తార్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చి కొత్త కొత్త క్యారెక్టర్లు, కొత్త మోడల్గా కూడా మనకి ముందు కనిపించారు. మళ్ళీ మార్చి 15వ తేదీన మాయా సినిమా ద్వారా మనం కాబోతున్నారు ఎస్తార్. ఆ మాయా సినిమా విశేషాలు ఏంటో, మరి ఏం మాయ చేసి చెప్తారో ఎస్తార్ అని తెలుసుకుందాం. మాయ దీంట్లో యాక్చువల్లీ నా మాయ లేదు, నాకు తెలిసి రైటింగ్ మాయ ఉంది, డైరెక్షన్ మాయ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ ప్లే, ఇవన్నీ మాయ యాక్చువల్లీ. కానీ ఈ టీంలో అలాంటి సేఫ్టీలు ఏమీ లేవు. అందరికీ ఒక పిచ్చి ధైర్యం. కథ లేదంటే డైరెక్టర్, లేదంటే మంచి బ్యానరు, లేదంటే మంచి డబ్బులు ఇచ్చేది అన్నమాట. దీంట్లో ఎస్తార్ దేనికి ప్రయత్నిస్తుంది? సక్సెస్ ఇస్ నాట్ పర్మనెంట్, ఫెయిలియర్ ఇస్ నాట్ పర్మనెంట్. సో గుడ్ అండ్ బ్యాడ్ ఆల్సో కాలాన్ని బట్టి మారుతూ ఉంది. మీ లైఫ్ లో మీకు బాగా హంటింగ్ అనిపించిన సంఘటన గురించి. Suddenly you want an actress to do other things. Don't expect two things from one person. ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్లా చూడండి, ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి, ఆర్టిస్ట్ పని చేయించండి. వేరే పనుల కోసం వేరే ప్లేసెస్ ఉన్నాయి, వేరే మనుషులు ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా నా పని ఇదే అని చెప్పి అదే ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వేరే పనులు చేయించుకోండి. కానీ రెండింటిని కలిపి అలా ఆర్టిస్ట్ని వేరేలా ట్రీట్ చేయడం నాకు చాలా నేను తప్పు పని చేస్తాను, నేను ఇంటే పని ఎందుకు చెప్తారు, ఎవరు చెప్తారు అట్లా ఇప్పుడు ఆడ్గా మనని ఫీల్ చేసుకుంటాం. మీరు ఒకరే చేయట్లేదు, అందరూ చేస్తున్నారు. ఇది నార్మల్. ఈ ఎదగాలంటే, లైఫ్లో ఎదగాలంటే ఇది చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ పెళ్లి అవ్వడానికి హీరోయిన్లు భయపడుతున్నారు. పెళ్లి అవుతే బయట తెలుస్తుందేమో, నా మార్కెట్ తగ్గుతుందేమో, లేదా ప్రెగ్నెంట్ అయిపోతే పిల్లలు అయితే నా షేప్ అవుట్ అయిపోతుందేమో, నేను హీరోయిన్గా ఉండలేనేమో. ఎప్పుడు కూడా నా భయం అనేది అనిపించడం, నేను ఎందుకు భయపడుతున్నాను? ఓన్లీ చీరలు వేసుకుని చేయలేదా? అన్నీ చేశారు కదా. సో నేను ఏమడకుండా మొత్తం అన్ని మీరు చెప్పాడు. సూపర్.
స్ట్రైట్ గా అడుగుతున్నా, అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి ఎందుకు డైవర్స్ వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది? పరిచయం అయ్యాక మన దగ్గర నుంచి చూశాక, మన మనుషులు ఎలాంటి మనుషులని చూశాక ఇంకోలా చూస్తారు. సో ఇప్పుడు దొంగకి కూడా లవర్ ఉంటారు, మర్డరర్కి కూడా లవర్ ఉంటారు. వాళ్ళకి లవర్ ఎందుకున్నారు? వాళ్ళు యాక్చువల్లీ సొసైటీలో చెత్త మనుషులు కదా, రాంగ్ పీపుల్ కదా. జైల్లో ఉన్న వాళ్ళకి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేది మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద మంచి హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉండే కాలం కూడా ఉండే. సో ఒక స్మగ్లర్కి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఏమనుకుంటారంటే ఒక అమ్మాయి ఒక్కరిది అని అయిపోయాక ఇంకా పోనీలే పెళ్లి చేసుకుంది కదా, అమ్మాయి ఇంకొకరితో పెళ్లి కాకపోతే అందరికీ ఛాన్స్ ఉందనా? నేను నాకు వచ్చే పని నేను చేస్తాను, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నేను సేమే ఉంటాను. అయితే నా పని వరకు నా డెడికేషన్, నా హార్డ్ వర్క్, నా ప్రాక్టీస్ అన్నీ ఒకేలా ఉంటే ఇతను కూడా వచ్చి అలాగే అడిగారు. సో నేను ఇంట్లో మమ్మీకి ప్రతిదీ చెప్తాను. నేను అలా చెప్పేటప్పుడు ఇది కూడా చెప్పాను. మేము చిన్న చిన్నవి చూపిస్తారు కళ్ళు చదివాలని, ఆయన మనం లేదు 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 అంటుంటే కొట్టి లేపుతారు. మళ్ళీ ఇస్తారు, పెళ్లి చేసుకుంటుందా? చేసుకుంటా. క్షణిక ఆవేశాలు తీసుకోవడం లేకపోతే ఎక్కువ మీరు బయట కూడా సమాధానం బాగా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఒక వెబ్సైట్కి వెళ్ళడం, ఈ సాయంత్రం బోర్ అవుతుంది, టిండర్లో ఎవరికో నైట్ లెఫ్ట్ కొట్టడం, వెళ్ళి పబ్లో వెళ్ళి కలవడం. ఈ మధ్యకాలంలో కాస్త బోల్డ్ క్యారెక్టర్ ఉంది అంటే వెంటనే ఎస్తార్ని దర్శకుడు నిర్మాత సంపాదిస్తారు. హీరో అంటే మీకు ఎందుకు అవకాశం రావట్లేదు? మార్చ్ 22 నాకు మళ్ళీ ఇంతే క్రౌడ్లో మీతో సినిమా చూడాలని ఉంది. దయచేసి మీరందరు రండి. R3 బ్యాచ్గా నేను, విష్ణు భయ్య, అట్లనే రాహుల్ గడు, మేమందరం ముగ్గురం ఎంతైతే మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినామో మళ్ళా అంతే డబల్ డోస్లో మళ్ళీ ఇంత ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వడానికి వి ప్రామిస్ యూ బ్యాక్ దట్ ఎంటర్టైన్మెంట్. అండ్ మా వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుసు కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మా దగ్గర. మీట్ ఆర్ ప్రొడ్యూసర్ సునీల్ గారు, ఆర్ ప్రొడ్యూసర్ వంశీ గారు, వీళ్ళిద్దరు ఉండడం వల్ల మేము ఇంకా ఎట్లాంటి చేయను. డైరెక్టర్ ఇప్పుడు ఇంకా సినిమా అవుట్పుట్ వస్తున్నాడు, ఆయన కూడా వస్తున్నాడు, మెల్లగా పిలుస్తాం. ఆయన వచ్చిన పెద్దగా ఏం మాట్లాడతారు నాకు తెలుసు, హలో హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అంటాడు, అంతకు మించి ఏమన్నాడు. బట్ ఐ నో మీరందరూ మాట్లాడి మీరందరూ కూడా సామాజ వరగమనాన్ని అందాం అనుకుంటున్నారు తెలుసు. ఉన్నాడు మా మొహమాట హీరో మై డియర్ బ్రదర్ విష్ణు అన్న కొంచెం టైం ఇవ్వండి, కొంచెం ఇట్లా అరవకండి. విష్ణు మంచిగా మాట్లాడతాడు, దయచేసి కొంచెం టైం ఇవ్వండి. ఈయన పంచులు మీరు వినాలి, నేను కూడా ప్లీజ్. టీజర్ ట్రైలర్లో ఎక్కువ చూపించలేకపోతున్నాం, ఎందుకంటే దాశాం లోపల, చాలా దాశాం, చాలా ఉన్నాయి. మీరు 22వ తారీఖున థియేటర్కి వస్తే మీరు నవ్విన నవ్వులకి కొంచెం మినిమం మా బన్నీ గారి థియేటర్లో, లేకపోతే మంచి క్లాస్ స్ట్రాంగ్గా కొత్తగా వచ్చిన ఏఎంబీలు ఇలాంటి మల్టీప్లెక్స్ని చూస్ చేసుకోండి. సింగిల్ స్క్రీన్స్ ఎలాగే బద్దలైపోతే డౌట్ లేదు. సో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ గ్రూప్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. 22nd మిస్ అవ్వకండి అందరూ కూడా. సినిమా చాలా కష్టపడి చేసాం, మిమ్మల్ని నవ్విద్దామనే చేసాం, ఇంకేమీ లేవు. థియేటర్కి వస్తే 200% పిచ్చి పిచ్చిగా నవ్వుతారు. ఇంకేమన్నా ఎక్స్ట్రా నీకు దొరికితే ఎంజాయ్ చేయి, నీకు బోనస్ అది. అన్నీ ఉన్నాయి కానీ అన్నిటి మీద మేము ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయ్యి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చిన మా వంశానికి, యువి క్రియేషన్స్ వంశానికి, మా సునీల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా డైరెక్టర్ హర్ష హుషారు అని చేసి ఉంటాడు, అప్పుడు మీకు ఇంకా కబూమ్ అలవాటై ఉండదు.
కొంచెం లేట్గా అర్థమవుతాయి నేను మాట్లాడేవన్నీ కూడా. సో 2 సార్లు చూడండి, రెండోసారి అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు సినిమా. సో థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అందరూ ఈ సినిమాకి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ అమ్మార్ గారికి, ఎడిటర్ విజయ్ గారికి, మా టెక్నీషియన్స్ అందరికీ, కెమెరామెన్ రాజ్ తోట గారికి, అందరికీ కూడా టీం అందరికీ చాలా 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 థ్యాంక్స్. హీరోయిన్లు ఎవరికి థ్యాంక్స్ చెప్పట్లేదు, ఎందుకంటే మమ్మల్ని ఒంటరిగా వదిలేసి ముగ్గురిని ప్రమోషన్కి వెళ్ళమంటున్నారు. సినిమా వచ్చిన తర్వాత మాత్రం క్రెడిట్ ఫుల్ కొడతారు, డౌట్ లేకుండా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.